కమ్యూనిస్టు అయిన ప్రతి ఒక్కరూ సర్వమానవాళి సౌభ్రాతృత్వంతో ప్రపంచిక దృక్పథాన్ని కలిగి ఉండాలని, దోపిడీ పీడిన వివక్షత లేని రాజ్య స్థాపనకై కృషి చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కర్నూలు నగరంలోని ఇందిరాగాంధీ నగర్లో ఉన్న కామ్రేడ్ సుందరయ్య భవన్లో పార్టీ న్యూ సిటీ కమిటీ ఆధ్వర్యంలో నగర కార్యదర్శి టి రాముడు అధ్యక్షతన రెడ్ బుక్ డే సందర్భంగా రాజ్యం విప్లవం అనే అంశంపై బహిరంగ అధ్యయన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంశంపై సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి ఆనంద్ బాబు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామ్రాజ్యవాద శక్తులు ఎంతో బలంగా ఉన్న విప్లవం అన్నది తెలియజేయమని, కార్మిక వర్గానిదే అంతిమ విజయమని వారు తెలియజేశారు. కమ్యూనిస్టు ప్రణాళిక ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా జ్ఞాన సముపార్జనలను పంచడం కోసం రెడ్ బుక్ డే పేరుతో గత 5 సంవత్సరాలుగా ఫిబ్రవరి 21న బహిరంగ అధ్యయన కేంద్రాలను నిర్వహిస్తున్నామన్నారు. 1917 ఫిబ్రవరిలో నిరంకుశ జార్జ్ చక్రవర్తులను రష్యాలో బూర్జువా ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన 8 నెలలకే కామ్రేడ్ లెనిన్ నాయకత్వంలో శ్రామికుల కర్షకుల ఐక్యతతో విప్లవాన్ని విజయవంతం చేసిన ఘనత అక్కడ కార్మిక వర్గానికి దక్కిందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కె అరుణ, సి గురుశేఖర్, నాయకులు శంకర్, రఫీ, పార్టీ సభ్యులు, ప్రజా సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యం పేరుతో మైనారిటీగా ఉండేవాళ్ళు మెజారిటీ నిరంకుశ పాలన బూర్జువా ప్రజాస్వామ్యం. ఇప్పుడు మన దేశంలో ఉన్న, అమెరికాలో ఉన్న, నాడు రష్యాలో ఉన్న బూర్జువా ప్రజాస్వామ్యం అంటే మైనారిటీగా ఉండే బూర్జువా శక్తులు మెజారిటీ ప్రజల మీద సాగించే నిరంకుశ పరిపాలన. ఇది కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఇచ్చే విశ్లేషణ. అందుకని దాన్ని కూలదోయాలి. శ్రామిక వర్గ నిరంకుశత్వాన్ని మనం అమల్లో పెట్టాలి. శ్రామిక వర్గ నియంతృత్వం అని అంటే మెజారిటీ ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడే, మైనారిటీ ప్రజల మీద నియంతృత్వాన్ని అమలు చేసే విధానం. మెజారిటీ